గిద్యోను గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నో న్యాయాధిపతి ఆయన లెక్కుందా? 5వ న్యాయాధిపతి. 5వ న్యాయాధిపతిగా ఇశ్రాయేలుని కాపాడటానికి, రక్షించడానికి గిద్యోను గారిని ఎన్నుకున్నాడు. గిద్యోను అనే ఆయన మామూలు ఒక రైతు అయినప్పుడు ఇశ్రాయేలీలు భయపడుతూ పొలాన్ని, మరి పొలం పంట వస్తే పంటని నూర్చుకోవటానికి అంటే ధాన్యం సేకరించుకోవటానికి మిగతా వాళ్ళకి భయపడి చాటుగా దాక్కొని పంటని కూర్చుకుంటూ గుహల్లోనూ మరి ఎక్కడో అడవుల్లోనూ నివాసం చేస్తూ శత్రువులకు భయపడి ఉంటున్న రోజులు. అలాంటి పరిస్థితుల్లో గిద్యోను గారిని దేవుడు ఎన్నుకొని పరాక్రమ కలిగిన బలాఢ్యుడని దేవదూతను పంపించి ఆయన ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ ఇవ్వాలని న్యాయాధిపతిగా దేవుడే ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకున్న పరిస్థితిలో 2 టెస్టులు పెడతాడు దేవుడికి. ఆ టెస్టులు దేవుడు గిద్యోనికి సూచక్రియ చూపిస్తాడు. దాన్ని బట్టి నువ్వే నన్ను పంపించావని ఆయన నమ్మి దేవుడు చెప్పిన మాట వినడానికి ముందుకు వస్తాడు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఇశ్రాయేలుని తీసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళు అని చెప్పినప్పుడు దాదాపుగా 3200 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరతారు గిద్యోను గారు. సారీ 32,000 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరతారు. అలా బయలుదేరినప్పుడు ఎంతమందితో నువ్వు యుద్ధానికి వెళ్ళి జయిస్తే పెద్ద గొప్పేం కాదు, నా బాహుబలం నేనే ఇశ్రాయేలుని రక్షించాను అని మీకు తెలియటం కోసం ఎంతమంది వద్దు, భయపడిన వాళ్ళు ఎవరైనా వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు దాదాపుగా 22,000 మంది భయపడి ఇళ్ళకి వెళ్ళిపోతారు. అలా ఇంకా మిగిలిన 1000 మందితో బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఇంతమంది కూడా వేస్ట్, వాళ్ళని జయించడానికి ఈ 1000 మంది కూడా వృధా. కాబట్టి ఇందులో ఇంకా ఎవరైనా 10,000 మంది వేస్ట్, 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారు. కాబట్టి ఈ 10,000 మంది కూడా ఎక్స్ట్రా అవుతారు. కాబట్టి ఇంతమందికి టెస్ట్ పెడతాడు దేవుడు. వాళ్ళని ఒక నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు, నీళ్ళ దగ్గర గతుకుతూ కుక్క వలె గతుకుతూ నీళ్ళను తాగిన వారు పక్కన పెట్టు, తాగటానికి మోకాళ్ళుని కృంగి నీళ్లు తాగిన వాళ్ళని పక్కన పెట్టు. అలా పక్కన పెట్టిన వారిలో కుక్కలాగా గతికి అంటే నీళ్ళలోకి వంగి కూర్చోకుండా కుక్కలాగా దోశల్లో తీసుకొని గతికిన వారి లెక్క 300 మంది అవుతారు. మిగతా వాళ్ళు 9,700 మంది అవుతారు. 9,700 మందిని వాళ్ళ గుడారాలకి వెళ్ళమని చెప్తాడు. అలా చెప్పినప్పుడు 9,700 మంది ఎవరి గుడారాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినప్పుడు ఇక ఈ 300 మంది మాత్రమే మిగిలి ఉంటారు. ఆ 300 మందితో నీకు జయాన్ని ఇస్తానని దేవుడు గిద్యోనుకి తెలియచేసిన సందర్భం మనం చదివాం. ఈరోజు 6వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం మనం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పురాతో కూడా దండుకు దిగి పొమ్ము. పూరాతో అంటే ఫలభరితమైన కొమ్మ అని అర్థం. పూరాతో అనే పేరుకి అర్థం ఫలభరితమైన కొమ్మ అని అర్థం. ఆయనకు కూడా తీసుకొని దండు దగ్గరికి దిగిపోమ్ము. వారు చెప్పుకొనుచున్న దాన్ని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడని చెప్పగా అతడు అతని పనివాడైన పురాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. దేవుడు గిద్యోను గారికి ఏం చెప్పాడంటే, ఈ రాత్రి నువ్వు వాళ్ళంతా శత్రువులంతా దండు అలా బారులు తీరు ఉన్నారు కదా, రాత్రి నిద్రపోతున్నారు, వాళ్ళ దగ్గరికి నువ్వు సీక్రెట్గా వెళ్ళు. అంటే శత్రువుల దగ్గరికి బొమ్మంటున్నాడు రాత్రులు. ఒకవేళ నీకు ఒక్కడికే వెళ్ళడానికి భయం అయితే ఎవరిని తీసుకెళ్ళమన్నాడు? నీ దాసుడైన పూరాతో కలిసి వెళ్ళు అన్నాడు. ఆ రాత్రి వాళ్ళు ఆ దండులోకి వెళ్తారు. 12వ వచనం, మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువులంత వలె లెక్కలేనివై ఉండెను. ఎవరెవరున్నారు ఇక్కడ? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు లెక్కకు మిడతలు
ఎలా ఉంటాయో అంతమంది ఉన్నారు. వారి ఒంటెలు కూడా సముద్రపు ఇసుక రేణువులంత లెక్కలేనన్ని ఉన్నాయి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచూ ఉండెను. గిద్యోను అక్కడికి వచ్చాడు. ఆ గుడారంలో ఉన్న ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నాకు ఒక కల వచ్చిందిరా అని పక్కనున్న వ్యక్తికి చెబుతున్నాడు. ఒక వ్యక్తి, ఎవరు వీళ్ళు? మిద్యానీలో అమాలేకీలో ఎవరో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు గిద్యోను వింటున్నాడు. నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయానని చెప్పాను. యవలలు అంటే అదొక ధాన్యం. మనకి గోధుమలు, మిగతా ఒడ్లు ఇవి ఎలా తెలుసో, యవలలు అనేది ఆ ప్రాంతంలో దొరికే ఒక ధాన్యం. దాంతో రొట్టె చేశారంట. ఆ రొట్టె దొర్లుకుంటూ వచ్చి మిద్యానీయుల దండులోకి వచ్చి ఒక గుడారానికి తగిలితే గుడారం తలకిందులైపోయిందంట. ఇది అతనికి వచ్చిన కళ. ఇప్పుడు ఆ కళ తన పక్కనున్న చెలికానికి చెప్పగానే చెలికాడు దాని భావాన్ని చెప్తున్నాడు. అంటే ఇదంతా ఖచ్చితంగా దేవుడే జరిగించినట్టుగా కనబడుతుంది మనకి. మిద్యాను గారికి నమ్మకం కుదరటానికి, మిద్యాను గారిని బలపరచడానికి దేవుడే ఈ కళ తెప్పించటం, కళభావాన్ని పక్కన ఉన్న వ్యక్తికి తెలియచేయటం, ఇదంతా దేవుడే తెలియచేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి కళ చెప్పాడు. కళ చెప్పిన వెంటనే చెలికాడు ఏమంటున్నాడంటే, అందుకు వారి చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చాను. ఆ యవల రొట్టె ఏందనుకుంటున్నారు? మిద్యానుని నాశనం చేయటానికి గిద్యోను ఖడ్గం, అంటే గిద్యోను పట్టిన కత్తితో వీళ్ళందరినీ నాశనం చేస్తాడు అనే సూచన నీకు ముందుగానే దేవుడు తెలియచేశాడు అని పక్కనున్న అన్యుడండి, వీళ్ళిద్దరు అన్యులే. అన్యులకు కూడా దర్శనాలు ఇస్తారంటే మనకు నెబుకద్నెజరు రాజుకు దర్శనం ఇచ్చి జరగబోయే ఆ ప్రపంచాన్ని పరిపాలించబోయే రాజుల గురించి ఎలాగైతే చెప్పాడో, ఇదిగో ఈ మిద్యానీయులు కూడా దేవుడు ఒక కళ ఇచ్చి ఆ కళభావాన్ని కూడా మరొక చెలికాడు చెప్పగలిగే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇది విన్నాడు గిద్యోను గారు. విని 15వ వచనం, గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కొండను, ఆ కొండలోను దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను. వీళ్ళ ఆయుధాలు ఏంటి? 300 మందిని మూడు గ్రూపులుగా చేశాడు. వాళ్ళు ఇసుక రేణువులంత విస్తారంగా ఒంటెలు ఉన్నాయి, మిడతలంత విస్తారంగా ఈ మిద్యానీయులు, అమాలేకీయులు, ఎవరు ఇంకా తూర్పునున్న చాలామంది రాజులు విస్తారంగా ఉన్నారు. అంటే కొన్ని వేల మంది వాళ్ళు. ఎంతమందికి 300 మందితో విజయాన్ని ఇవ్వటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఖచ్చితంగా ఇది దేవుని వల్లనే జరిగిందని అర్థమైపోవాలి. ఇప్పుడు వాళ్ళకి దేవుడు చెప్పిన ప్లాన్ ఏంటంటే, దివిటి ఒకటి, రెండవది కొండ, మట్టి కొండ, దివిటి, బోర, ఈ 3 పట్టుకొని 3 గ్రూపులుగా విడిపోండి. నేనేం చేస్తానో నన్ను చూసి మీరు అదే చేయండి అని ఈ 300 మందికి మరి 3 గ్రూపులుగా చేసి విడగొట్టాడు. ఈ దండు చుట్టూ ఈ 300 మంది విడిపోయి ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తానో అదే చేయమని చెప్తున్నాడు. 18వ వచనం, నేనును నాతోనున్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకు గిద్యోనుకును జయము అని కేకలు వేయవలనని చెప్పాను. మిగతా వాళ్ళకి ఏం చెప్పాడు? నేను అంటే ఒక బ్యాచ్లో గిద్యోను గారు ఉన్నారు, మరొక బ్యాచ్ మరొక 100 మంది, మరొక బ్యాచ్ మరొక 100 మంది, 300ని 3 భాగాలుగా చేసి నేను ఏవైతే చేస్తానో మీరు కూడా అదే చేయండి. నేను బోర ఊదినప్పుడు మీరు కూడా మీతో ఉన్న వారందరూ బోర్లు ఊదండి. అప్పుడు యెహోవాకు గిద్యోనుకు జయమని కేకలు వేయవలనని చెప్పాను. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొనకు పోయి బోరలను ఊది తమ చేతుల్లోనున్న కొండలను పగలగొట్టిరి. బోర్లను ఊది ఎప్పుడు? నడిజామ. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో కూడా ఉన్న 100 మందియు
దండుపాళెము కొట్టకొన అంటే చివరికి, ఆ దండుపాళెం అంటే వాళ్ళంతా యుద్ధానికి పంక్తులు తీరిన చివరికి వెళ్ళిపోయి ఏం చేశారు? బోరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. అక్కడ ఫుట్నోట్ ఏముంది? యెహోవా కొరకు, గిద్యోను కొరకు ఖడ్గమని కేకలు వేశారు. విచిత్రం ఏంటంటే 300 మంది ఉన్నారు. 100 ఒక పక్క, 100 ఒక పక్క, 100 ఒక పక్క. వాళ్ళ దగ్గర దివిటీలు కుండలో పెట్టారు, కుండ కప్పారు దివిటీ మీద వెలిగించి. ఇప్పుడు ఎప్పుడైతే గిద్యోను గారు బోర ఊది కుండ పగలగొట్టాడో మిగతా వాళ్ళందరూ కుండలు పగలగొట్టారు. ఇప్పుడు అంత చుట్టూ ఏం కనపడుతుంది? ఈ దండుకి చుట్టూ కాకడాలు కనపడుతున్నాయి, దివిటీలు. అప్పటిదాకా చీకటిగా ఉన్న ప్రదేశంలో దూరంగా ఇన్ని దివిటీలు కనపడేలకే వాళ్ళు కంగారు అయిపోయారు. అంటే మన చుట్టూ ఇశ్రాయేలీలు రౌండప్ చేశారు, మనం మధ్యలో ఇరుక్కుపోయామని వాళ్ళు ముందు వాళ్ళ హృదయం దెబ్బతినిపోయింది. అంటే ఒక భయకంపితులైపోయారు. మనకు తెలియకుండా మన శత్రువులు మన చుట్టూ ఆవరించి ఉన్నారు, వాళ్ళ చేతుల్లో మనం ఇరుక్కున్నాం. వీళ్ళు 300 మంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. దివిటీలు కనపడుతున్నాయి చీకట్లో, ఇంకా దివిటీలు వెనకాల ఎంతమంది ఉన్నారో అనే భయంతో వాళ్ళంతా వణికిపోవటం జరిగింది. 19 కదా. అట్లా ఆ 3 గుంపుల వారు బోర్లను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి తమ ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతుల్లో ఊదుటకు బోర్లను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరుగెత్తుచు కేకలు వేయిచు పారిపోయారు. ఎందుకు పారిపోయారు? దండువారు చాలామంది ఉన్నారు అనుకున్నారు. 300 మంది అన్న లెక్క వాళ్ళకి తెలియదు. చాలామంది ఉన్నారు, మనం రౌండప్ చేశారు, వీళ్ళ చేతిలో బతకటం అసాధ్యం అనుకుని పారిపోవటం జరిగింది. ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండువారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. ఆ 300 మంది బోర్లను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పెను. అంటే వాళ్ళే పొడుచుకునే విధంగా చేశాడు దేవుడు. ఇక అర్థమవుతుందా? దేవుని ప్రమేయంతో, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం వెళ్తే శత్రువుకి శత్రువునే మిత్రులుగా ఉన్న వాళ్ళే శత్రువులు చేస్తాడు దేవుడు. మన మీదకి వస్తుందన్న సమస్య దేవుడే పరిష్కరిస్తాడు. దేవుడే ఆ సమస్యని మరొక సమస్యతో వాళ్ళే కొట్టుకు చచ్చేటట్టు చేస్తాడు. ఇది చదవగానే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈరోజు క్రైస్తవ్యాన్ని అణచివేయటానికి ఎంతోమంది మతోన్మాదులుగా వీళ్ళు పిలుస్తున్నవారు మన భారతదేశంలో మన తోటి సహోదరులే క్రైస్తవ్యాన్ని అణచివేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది చేసినా, ఎవరు చేసినా దేవుడి చిత్తం లేకుండా ఏది జరగదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించన్న మాట క్రైస్తవ్యంలో అన్నిటికంటే గొప్ప పదం. ఇది క్రైస్తవులు మాత్రమే పాటించగలిగిన పదం. మిగతా వాళ్ళు ఎవరూ దీన్ని పాటించడానికి అసాధ్యం. అలాంటిది అతన్ని శత్రువుగా భావించి మనం కేసుల్లో ఇరికించో, వాళ్ళని శిక్షించో, పగ తీర్చుకునే ఆలోచన మనం చేయకుండా దేవుడికి అప్పచెప్పి మన వంతుగా మనం చేయాల్సిన కార్యక్రమాన్ని మనం చేసుకుపోతే వాళ్ళల్లో వాళ్ళకే శత్రుత్వాన్ని పుట్టించి దేవుడు వాళ్ళే కొట్టుకు చచ్చేటట్టు చేయగలడనే నమ్మకం నాకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఇశ్రాయేలుని చంపడానికే కదా బారులు తీరారు పిడతల వలె. వాళ్ళ ఒంటెలే ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నాయంటే మనుషులు ఎంతమంది ఉంటారు? అంతమంది మనుషుల్ని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ఖడ్గం వాళ్ళ మీదే తిరిగేటట్టు చేశాడంట. 22 ఆ 300 మంది బోర్లను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పెను. దండు శరారాతు వైపుననున్న బెత్పిత్త వరకును, తబ్బాతు నొద్దనున్న అబేల్మెహోలా వద్ద తీరము వరకును పోగా. బెత్పిత్త అంటే తుమ్మ చెట్లు గల గృహము అని అర్థం. తబ్బాతు అంటే విశాల మగుట అని అర్థం.
అబేల్ మెహోలా అంటే మత్యపు లోయ అని అర్థం. మరలా చెప్పనా? బేత్పిత్త అంటే తుమ్మ చెట్లు గల గృహము. తబ్బాతు అంటే విశాలమగుట అని అర్థము. అబేల్ మెహోలా అంటే మత్యపు లోయ. ఈ తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. మీకు అర్థమవుతుందా? 300 మంది వెళ్ళారు, చుట్టూ దివిటీలు పట్టుకున్నారు, కొండలకు కప్పారు. ఎప్పుడైతే గిద్యోను గారు బోర ఊది కొండను పగలగొట్టారో, వీళ్ళందరూ బోర్లు ఊది కొండలు పగలగొట్టగానే శత్రువులకు అర్థమైపోయింది, ఇశ్రాయేలీలందరూ మన చుట్టూ రౌండ్ వేశారు, మనం అయిపోయామని బెదిరిపోయారు. ఆ కంగారులో ఎవరినెవరు చంపుకుంటున్నారో తెలియకుండా వాళ్ళలో వాళ్ళనే చంపుకునేటట్టు దేవుడు చేశాడు. ఈ లోపు కొంతమంది గోత్రాల వారికి గిద్యోను గారు కబురు చేశాడు, మేము ఇలా వెళ్ళాము, వాళ్ళు పారిపోతున్నప్పుడు వాళ్ళని మీరు వచ్చి చంపేయండి అని కొంతమందికి కబురు చేశాడు. వాళ్ళు ఎవరంట? నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. ఈ 300 మంది చేసిన పని వేరు. మిగతా వాళ్ళు వచ్చి ఆషేరు గోత్రం, నఫ్తాలి గోత్రం, మనష్షే గోత్రంలో నుండి వచ్చిన వారందరూ మిగతా వాళ్ళని తరివేశారు. 24వ వచనం. గిద్యోను ఎఫ్రాయిము మీద మన్యమంతటి దేశమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పారా వరకు వాగులను యోర్దానును వారిని కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను కనుక ఇది అంటే ముందుగానే గిద్యోను గారు ఏం చేశారు? ఎఫ్రాయిమీయుల దగ్గరికి మన్య దేశం అంతటికి దూతలను పంపి ఈ విషయం మనకి 23వ వచనంలో వాళ్ళు చేసిన పని రాయించాడు. ముందుగా చెప్పిన పని 24వ వచనంలో రాయించాడు దేవుడు. మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పారా వరకు వాగులను యోర్దానును వారికంటే ముందుగా పట్టుకొనని చెప్పి ఉండెను గనుక ఎఫ్రాయిలీలందరూ కూడుకొని బేత్పారా వరకు వాగులను యోర్దాను పట్టుకుంది. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యోర్దాను అవతలకి గిద్యోను నొద్దకు తెచ్చిరి. ఓరేబు అంటే కాకి, జయేబు అంటే తోడేలు. ఓరేబు అంటే కాకి, జయేబు అంటే తోడేలు. వాళ్ళని చంపి ఎక్కడికి తీసుకొచ్చారు? యోర్దాను అవతలలో ఉన్న గిద్యోను వద్దకు తీసుకొచ్చారు. 8వ అధ్యాయం 7వ అధ్యాయము కంప్లీట్ అయిపోయింది. 8వ అధ్యాయం చదవండి. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా ఎవరు కలహించింది? అంటే దేవుడు ఎంతమందిని తీసుకెళ్ళమన్నాడో అంతమందిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది, వీళ్ళు కూడా వెళ్ళి తరివారుగా. మనం 23వ వచనం 24వ వచనంలో ఏం చదివాము? నఫ్తాలి గోత్రంలోను, ఆషేరు గోత్రంలోను, మనష్షే గోత్రంలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్య దేశం అంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పారా వరకు వాగులను యోర్దాను వారి కంటే ముందుగా పట్టుకొనని చెప్పియుండెను గనుక ఎఫ్రాయిమీయులందరూ కూడుకొని ఏం చేశారు? బేత్పారా వరకు వాగులను యోర్దాను పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయోబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయోబు ద్రాక్షల తొట్టి యొద్ద జయోబును చంపి మిద్యానీయులు తరుముకొని పోయిరి. ఓరేబు జయోబుల తలలను యోర్దాను అవతలకి గిద్యోను వద్దకు తెచ్చిరి. వీళ్ళు ఏం చేశారు? ఎఫ్రాయిమీయులు
ఇద్దరిని అధిపతుల్ని చంపారు. ఈ కబురు ఎవరు చేశారు? గిద్యోను గారు చేశారు. మేమేమో వాళ్ళ చుట్టూ రౌండ్ వేసాం, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసాం, దేవుడు వాళ్ళని వాళ్ళే పొడుచుకునేటట్టు చేశారు, పారిపోయే వాళ్ళని మీరు వచ్చి చంపేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు వచ్చారు, చంపారు, బాగానే ఉంది. ఇప్పుడు గిద్యోను దగ్గరికి వచ్చి గొడవ పడుతున్నారు. ఎవరు? ఎఫ్రామీయుడు. ఏమని? అసలు ఏంటి, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు, ఏంటి మర్యాద ఏంటి అని గిద్యోను గారితో గొడవ పడుతున్నారు. అప్పుడు ఎఫ్రామీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించారు. అంటే బాగా గొడవపడ్డారు. ఇప్పుడు గిద్యోను గారు ఏం చేయాలి? జరిగిందంతా మనకు తెలుసు. ఇప్పుడు గిద్యోను గారిని దేవుడే పిలిచాడు. గిద్యోను గారికి 2 సూచక్రియలు చూపించాడు. గిద్యోను గారు 32,000 మందిని వెంటబెట్టుకొని వెళ్తుంటే 22,000 మందిని వెనక్కి పంపించాడు. దేవుడే చెప్తేనే చేశాడు. తర్వాత 9,700 మందిని కూడా వెనక్కి పంపించాడు. 300 మంది చాలు నాయన అన్నాడు. ఇదంతా దేవుడు చేసింది, గిద్యోను గారి సెలక్షన్ ఏమీ కాదు. ఇప్పుడు గిద్యోను గారి మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎఫ్రామీయులు కలహించారు, బాగా తీవ్రంగా కలహించారు. ఇదంతా వాళ్ళకి తెలియదు. దేవుడే గిద్యోను గారితో ఈ కార్యక్రమాలన్నీ చేయించాడన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? అప్పుడప్పుడు ఈ సందర్భం చదువుతున్నప్పుడు నాకు జరిగిన కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. పరిచర్యకి వెళ్ళేటప్పుడు నువ్వెందుకు ఫోన్ చేయలేదు నాకు, ఇట్టా డైలాగులు అంటూ ఉంటారు. మామూలుగా అడగరు, గొడవ. వీళ్ళు ఎట్ట కలహించారో ఎఫ్రాయిమీలు అలా కలహిస్తారు. పోనీ వస్తారా ఎప్పుడంటే రారు. నువ్వు చేస్తే నేను వచ్చేవాడుగా అంటారు. కేవలం గొడవ కోసమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వెళ్ళిన వాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఏం చేయాలి? గిద్యోను గారు ఏం చేశారు అది చేయాలి. వాళ్ళకు కూడా పని చెప్పాలి. నువ్వు ఇంటికాడ ఉండవు కదా, ప్రార్థన చేయి. లేదా ఇంటి దగ్గర ఉండవు కదా, చుట్టుపక్కల నలుగురికి వెళ్ళి సువార్త చెప్పు. మేము ఎటు వెళ్ళిపోతున్నాం బయట పరిచర్యకి, నువ్వు ఇళ్ళ దగ్గర ఉండి ఏం చేయాలి? వాళ్ళు వెళ్ళారు పరిచర్య వాళ్ళకే ఉందని వీళ్ళు సైలెంట్గా ఉండకూడదు. ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళకి వాక్యం చెప్పాలి. లేదా కనీసం కూర్చొని వాళ్ళు వెళ్ళారయ్యా, వాళ్ళకి మంచి వాతావరణాన్ని ఇవ్వండి, వాళ్ళ మాట అవతల వ్యక్తులు వినేటట్టు దయ చూపించండి, ప్రార్థన చేయాలి. ఈ రెండు చేయకుండా సైలెంట్గా కూర్చొని నువ్వు ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని, నన్నెందుకు పిలవలేదని కలహం పడకూడదు. ఇప్పుడు గిద్యోను గారు వాళ్ళ కోపాన్ని ఎలా చల్లార్చాడో చూద్దాం. టెక్నిక్ 22వ వచనం, 8వ అధ్యాయము 2వ వచనం. అందుకు అతడు, మీరు చేసింది ఎక్కడా, నేను చేసింది ఎక్కడా? అజీయజురు ద్రాక్ష పండ్ల కోత కంటే, అబీయజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కదా. దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయరును మీ చేతికి అప్పగించను, మీరు చేసినట్టు నేను చేయగలనా? బా, అయిపోయింది కదా. అసలు మీరు నాకంటే గొప్ప పని చేశారు. వాళ్ళు ఎవరు? ఎజేయరు, అబీయజరు ద్రాక్ష పండ్ల కోత కంటే, అంటే పంట కూర్చుకున్నప్పుడు వచ్చే ఆ విస్తారమైన ద్రాక్ష పండ్ల కంటే ఈ ఎఫ్రామీయులు పరిగే బెటర్ కదా అంటున్నాడు. పరిగంటే కోతంతా అయిపోయినాక మిగిలిన అక్కడక్కడ పడితే ఏరుకునేదాన్ని పరిగ అంటారు. అర్థమైందా? వరి కోత అంతా కోసేసి అంతా కుప్పలేసిన తర్వాత అక్కడక్కడ కొన్ని మండలు పడిపోతాయి, అవి ఏరుకునేదాన్ని పరిగ అంటారు. అవి ఎక్కువ ఉంటాయా, ఇవి ఎక్కువ ఉంటాయా? వాస్తవంగా కోసి కుప్పేసినవి ఎక్కువ ఉంటాయి, పరిగ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈయన అలా చెప్పాడు, అబీయజరు ద్రాక్ష పండ్ల కోత కంటే మీ పరిగ చాలా గొప్పది కదా. అసలు మీరు చేసింది ఎక్కడా, నేను చేసింది ఎక్కడా? మీరు ఇదిగో పలానోళ్ళని, ఎవరు? మిద్యాను అధిపతులైన ఓరేబును జేయేబును మీరు చంపేశారు కదా, మీరు చాలా గ్రేటు. అంత గొప్ప వాళ్ళని మీరు చంపారంటే మేమేం చేసాం, అసలు మేము ఎవరిని చంపలేదు అనగానే, అంటే వాళ్ళ ముందు నేను వీరుడిని సూర్యుడిని అని గొప్పలు చెప్పుకోకుండా తగ్గించుకున్నాడు. వాస్తవంగా దేవుడు సెలెక్ట్ చేసుకొని ఎన్నుకొని పరిచర్యకి పంపించాడంటే, యుద్ధానికి పరిచర్య అంటే ఆ రోజుల్లో యుద్ధం, ఈ రోజుల్లో పరిచర్య అంటే మనం సాతాను ఆధీనంలో ఉన్న వారిని యుద్ధం చేసి సాతాను నుంచి విడిపించడం ఈరోజు మనం చేసే యుద్ధం. తేడా అంతే. దేవుడే ఎన్నుకొని పంపించినప్పుడు మీకేం తెలుసురా బచ్చాగాళ్ళు, నన్ను దేవుడే ఎన్నుకున్నాడు, మిమ్మల్ని ఎన్నుకున్నాడా? దేవుడే వద్దంటే వెనక పంపించాను,
రెండు సార్లు సెలక్షన్ పెట్టాడు దేవుడు. 2 సెలక్షన్లో ఒకసారి 22,000 మందిని, ఒకసారి 9,700 మందిని వెనక్కి పంపించి 300 మంది చాలా దేవుడు చెప్తే నేను చేశాను, మీరేంటి నేను చెప్తే వచ్చి వాళ్ళని చంపి పెద్ద వీరులాగా మా మీద తగాదాడతారు అనలేదు. అక్కడ గిద్యోను గారిలో మనకేం కనపడుతుంది? తగ్గింపు కనపడుతుంది. గొప్ప పనే చేశాడు, కానీ వాళ్ళని పొగిడాడు. మీరు చేసిందంటూ నేను ఎంతన్నా, మీరు చేసినట్టు నేను చేయగలను అనగానే మొత్తం బీపీ అంతెత్తు పెరిగింది. ఏమైంది? వెంటనే కూల్ అయిపోయారు. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. బీపీ మిషన్లో బీపీ చూస్తే ఎంత పెరిగేదో, వెంటనే బీపీ అంత ఏమైంది? మొత్తం డౌన్ అయిపోయింది. అంటే అవతల వ్యక్తి ఎంత కోపంగా మనం ఎత్తగాదన్నా, ఎంత తక్కువ పని మనకంటే తక్కువ పని చేసినా, మేము కూడా వస్తే నీకంటే గొప్పగా చేసేవాళ్ళం కదని మనతో వాదించినప్పుడు, లేదా నీకు అసలు ఏం తెలియదు నాకే ఎక్కువ తెలుసు అని జ్ఞానం విషయంలో పోరాడినప్పుడు, అసలు నీ ముందు నేను ఎంత అన్నావు అనుకోండి, మళ్ళీ హెచ్చరికగా ఎద్దేవా చేసినట్టు అనబాకండి. అనగదా అవతల వ్యక్తిని కించపరచడానికి, అబ్బో నువ్వే పెద్ద గొప్పోడిలే, నేనే ఏం చేతగానండి అని అలా ఎద్దేవా చేసినట్టు అనకూడదు. హృదయపూర్వకంగా ఏమనాలి? నిజంగా అన్నాను, నాకు ఇంకా చాలా నేర్చుకోవాలి. నిజంగా కొన్ని వచనాలు, కొన్ని మెసేజ్లు ఎవరైనా వింటున్నప్పుడు చిన్న బిట్టే, అసలు ఇది నాకు ఇంతకాలం ఎందుకు తెలియలేదని నాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఇంకా చాలా బాగా చదవాలి బైబిల్ అని అనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా ఒక చిన్న విషయం, అది చిన్నోడు చెప్పని పెద్దోడు చెప్పని, అందులో ఒక విషయం నాకు అర్థమైనప్పుడు ఈ ఆలోచన నాకు రాలేదే అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా చదవాలి మనం బైబిల్ ఇంకా అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకే గిద్యోను గారిలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, అవతల వాళ్ళు గొడవ పడినా కానీ వాళ్ళకున్న ఆ కోపాన్ని చక్కగా తను తాను తగ్గించుకోవటం వల్ల వాళ్ళ కోపాన్ని కూడా తగ్గించగలిగాడు. రైట్. 3వ వచనం. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. గిద్యోనును అతనితోనున్న 300 మంది అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు నా వెంటనున్న జనములు అరసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి, మేము మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, యోర్దాను దాటి అలా వీళ్ళని తరుముతూ ఉన్నారు. ఎవరెవరిని? మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను, 2 రాజులను మేము తరుగుతున్నాం. అంటే రాజులతో పాటు సైన్యాన్ని కూడా తరుముతున్నారు. కాబట్టి మాకు అలసటగా ఉంది, కొంచెం మాకు ఆహారం పెట్టండి అని ఎవరిని అడిగారు? సుక్కోతు అనే ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల్ని అడిగారు, ఆ పెద్దల్ని అడుగుతారు, సుక్కోతు వారిని అడిగారు. అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి, మేము మిద్యాన్ రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి కనుక మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలని అడిగిరి. ఏమడిగారు వాళ్ళు? అసలు ఎందుకు ఇవ్వాలి ఆహారం? ఏదో పెద్ద ఈ మిద్యాన్ రాజుల్ని మీరు ఏదో తరుముతున్నారని, ఆళ్ళు మీ చేతికి ఈరోజు చిక్కాడని మేము కూడా మీకు అట్లా చిక్కుతామని ఫీల్ అవుతున్నారా? వాళ్ళు కాబట్టి దొరికారు, మేము ఎందుకు దొరుకుతాం? వాళ్ళని తరుగుతున్నారు కాబట్టి మీరు హీరోలని, మీకు ఆహారం పెట్టాలని మమ్మల్ని అడుగుతున్నారేంటి అన్నారు. మీకు అర్థమైంది విషయం? ఎవడో ఒక రౌడీ ఇంకొకటి చంపాడు, అరే మర్యాదగా నాకు రావాల్సిన ఇవన్నీ నీ దగ్గరకు వచ్చి అడిగాడు. అప్పుడు నువ్వేమన్నావు? ఆడు చంపావు కాబట్టి నువ్వు పెద్ద రౌడీని అనుకున్నావా? నీకంటే పెద్ద రౌడీని నేను అన్నావు అనుకో. అలాగే ఉంది సుక్కోతు వారు మాట. ఎలా ఉందంటే, ఏది నువ్వు ఆహారం అడగగానే ఇచ్చేయాలి, మేము పలాని 2 రాజులు తరుగుతున్నావు కాబట్టి నువ్వేదో గొప్పోడు అని ఫీల్ అయిపోతున్నావా? మేము ఇవ్వము అన్నారు. మనసులో పెట్టుకున్నాడు గిద్యోను గారు. 7వ వచనం. అందుకు గిద్యోను, ఈ హేతు చేతను జబహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పాను. వీళ్ళిద్దరిని తరిమేసి, వాళ్ళిద్దరిని దేవుడు నా చేతికి అప్పగిస్తాడు, వాళ్ళని చంపేసిన తర్వాత తిరిగి వస్తాను చూసారా, అప్పుడు నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ వీపుల్ని నూర్చివేస్తాను, మీ దేహాల్ని నూర్చేస్తాను అని ఒక మాట వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగునని వారితో చెప్పాను. ముందెవరితో చెప్పాడు?
ఏ ప్రాంతం వారితో? సుక్కోతు వారితో చెప్పాడు. వాళ్ళు నో అన్నారు. వచ్చినాక మీ సంగతి చూస్తాను అని చెప్పి అలా వెళుతూ ఉండగానే పెనూయేలు అనే ప్రాంతం వచ్చింది. వాళ్ళకు కూడా ఇలాగే చెప్పాడు, రొట్టెలు కావాలని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? నేను క్షేమముగా 8వ వచనం, అక్కడి నుంచి అతడు పెనూయేలుకు పోయి అలాగుననే వారితో చెప్పగా సుక్కోతు వారు ఉత్తరం ఇచ్చినట్లుగానే పెనూయేలు వారును ఉత్తరం. సుక్కోతు వారు ఏం చెప్పాడు? అదిగో ఆ రాజులు తరుగుతున్నా అని మీరేదో పెద్ద హీరోలు అనుకుంటున్నారా? మేమేం మీకు ఆహారం పడిపోండి అన్నారు, పని చూసుకోండి అన్నారు. అప్పుడు వాళ్ళతో అంటున్నాడు గిద్యోను గారు, నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనే పెనూయేలు వారితో చెప్పాను. అంటే పెనూయేలులో పెద్ద గోపురం ఏదో ఉంది, ఆ ఊరికి టాప్, అది పేరు ప్రఖ్యాతులు తెచ్చిందేమో, దాన్ని పడగొడతాను అంటే అర్థం ఏంటి? మీ ప్రాంతాన్ని నాశనం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు యుద్ధానికి. 10వ వచనం, అప్పుడు జబహును సల్మున్నాను వారితో కూడా వారి సేనలను, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో నుండి ఉండిరి. కత్తిదూయు 120,000 మంది మనుషులు పడిపోయిరి. ఎంతమంది? 120,000 మంది మనుషులు కత్తి దూయగలిగిన వాళ్ళు, అంటే యుద్ధాన్ని చేయగలిగిన వాళ్ళు అక్కడ పడిపోయారు. అప్పుడు గిద్యోను నోబహుకును యుగేద్బెహుకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసెను. జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను 2 రాజులైన జబహు సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను. మొత్తానికి 2 రాజులు దొరికారు. వాళ్ళ పేరేంటి? జబహును సల్మున్నా. వాళ్ళిద్దరిని పట్టుకొని మిగతా జనాన్ని చెదరగొట్టాడు. 13వ వచనం, యుద్ధము తీరిన తర్వాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారి యొద్ద ఒక యవ్వనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలతో 77 మనుషులను పేరుగా వివరించి చెప్పాను. తిరిగి వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. ఏ ప్రాంతంలో వ్యక్తి? సుక్కోతు వ్యక్తిని. అసలు ఈ ఊర్లో ఎవరెవరురా పెద్దోళ్ళు, ఎవరు మాట ఇక్కడ చెల్లిద్ది, మాకు ధాన్యం ఆహారం రొట్టెలు ఏమన్నది ఎవరు అని ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఇక్కడ 77 మనుషుల పేరుగా వివరించి చెప్పాను. పలానోడు పలానింటి పేరు, పలాని చోట వాడి ఇల్లు ఉంటుంది. 77 మనుషుల పేరున చెప్పినప్పుడు అప్పుడు అతడు సుక్కోరు వారి యొద్దకు వచ్చి జబహు సల్మున్నా అనువారి చేతులు నీ చేతిగా చిక్కినవి కనుకన అలసియున్న నీ సేనకు మేము ఆహారం ఇవ్వలను అని మీరు ఎవరి విషయంలో నన్ను దూషించిరో ఇదిగో ఆ జబహు ఆ సల్మున్నాను చూడుడి అని చెప్పి వాళ్ళ చేతులు, వాళ్ళు రాజులు మీకు దొరికారనా, మమ్మల్ని ఆహారం అడుగుతున్నారని ఎవరి గురించి అయితే మీరు చెప్పారో ఇదిగో ఆ 2 రాజులు. వాళ్ళు పట్టుకొచ్చాడు. వాళ్ళు చూపిస్తూ ఎవరి గురించి మీరు ఈ డైలాగ్ చెప్పారో ఇదిగో వాళ్ళ గతి చూడండి, ఇప్పుడు మీ గతి కూడా అలాగే అవ్వబోతుందని వాళ్ళని ప్రత్యక్షంగా చూపించి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు గిద్యోను గారు. 16, ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ జముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను. నూర్చు కొయ్యలంటే నూర్చు కొయ్యలు ధాన్యం నూరుస్తారు కదా పెద్ద కర్రలు, అవి తీసుకొని బొమ్మ జముడు అంటే తెలుసా? ముళ్ళగా ఉంటాయి, రౌండ్ కాయలు. పట్టుకుంటే చెయ్యేస్తే చాలు, పీక్కోటానికి కూడా రాదు మనకి, సన్న పీసులు ఇరుక్కుంటూ ఉంటాయి. వాటితో ఏం చేశాడంట, వాళ్ళకి బుద్ధి చెప్పాడు. అంటే వాటితో తీసుకొని కొడితే పరిస్థితి ఏందండి, ఊరకు అంటిస్తేనే చాలు అవి. ఆ ముళ్ళే నిన్ను మళ్ళీ గుచ్చుతానే ఉంటుంది, ఇక తీస్తుంటే ఈ చేతికి గుచ్చుకుంటుంది. అంత భయంకరమైన బొమ్మజముడు. ఆ బొమ్మజముడు నూర్చుకొయ్యలతో వాళ్ళకి సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు. మరియు అతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను. అతడు మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జరహును సల్మున్నాను అడుగగా వారు నీ వంటి వారే, వారందరినూ రాజకుమారులను పోలియుండిరనగా అతడు వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు, మీరు వారిని బ్రతుకనిచ్చిన ఎడల యెహోవా జీవముతోడు మిమ్మల్ని చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి నీవు లేచి వారిని చంపుమనగా మని చెప్పాను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తి దూయలేదు.
అప్పుడు జబహు సల్మున్నాలు, ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారములను తీసుకొనెను. సుక్కోతు వారికి చేసేసాడు. తర్వాత పెనుయేలు వారికి కూడా ఆ గోపురం పడగొట్టాడు. చెప్పినట్టుగానే అక్కడ చాలామందిని చంపేశాడు. చంపిన తర్వాత ఈ ఇద్దరు రాజులను పట్టుకొచ్చాడు కదా, అధిపతుల్ని. ఎవరు వాళ్ళు? జబహు సల్మున్నాను. వాళ్ళంట ఒక ప్రాంతంలో కొంతమందిని చంపారంట. ఎవరు? 18. మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడుగగా, అంటే తాబోర్ అనే ప్రాంతంలో కొంతమందిని ఈ జబహు సల్మున్నాలు చంపేశారు. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎందుకు చంపారంటే సేమ్ నీలాంటి వాళ్ళే అన్నాడు. ఎవరంది? జబహు సల్మున్నా. నాలాంటి మంచి వాళ్ళని నువ్వు చంపారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఆ తాబోరులో ఉన్నవాళ్ళు ఎవరో తెలుసా? నా తల్లి కుమారులు, నా సహోదరులు. మీరు వాళ్ళని చంపకుండా బతకనిస్తే ఈరోజు మీరు బతికిపోయేవాళ్ళు. మీరు వాళ్ళని చంపారు కాబట్టి ఇంక మీరు బతకటానికి వీలు. అంటే నా తల్లి సహోదరుల్ని, నువ్వు తల్లి కుమారుని నువ్వు చంపారు కాబట్టి, మంచి వాళ్ళని చంపారు తాబోరులో, కాబట్టి మీరు బతకటానికి లేదు. వాళ్ళు బతకనిచ్చుంటే ఈరోజు మీరు బతికేవాళ్ళు అని చెప్పి తన కుమారుడైన ఎవరు? ఎతెరు అనగానే శేషము, సమృద్ధి అని అర్థం. అతనికి చెప్పాడు, అరే వాళ్ళ చంపురా అనగానే వాళ్ళ ఆకారాలు చూశాడో ఏమో, చిన్నోడయ్యి భయపడ్డాడు. కత్తి దూయటానికి భయపడ్డాడు. వాళ్ళే ఏం కోరుకున్నారు? వాడు చిన్నోడు, వాడు ఏం చంపుతాడు మమ్మల్ని? ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా నువ్వే వచ్చి చంపు, మా మీద పడు చూద్దాం అన్నారు. అప్పుడు గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారములను తీసుకొను. అంటే విస్తారంగా బంగారం దొరికే ప్రాంతం అండి అది. వాళ్ళు ప్రయాణం చేసే ఒంటెలకు కూడా ఏమేశారంట? చంద్రహారాలు. మనకే మెడకే తక్కువ. ఎక్కడ ఉంటుంది చంద్రహారం? తలలోనా మెడ మీద ఉండేది? చెప్పండి, నాకు తెలియదు ఎందుకని. చంద్రహారం అంటే మెడలోదేనా? రైట్. అంటే ఇక్కడ ఉంటుందేమో ఒకటి అనుకుంటున్నాను. పాపిడి బెళ్ళది. రైట్. అంటే ఒంటెకి కూడా చంద్రహారం వేశారు మెడలో. ఒంటె ఎంత పెద్దది, దానికి ఎంత పెద్ద చంద్రహారం వేయాలి? ఆ ఒంటెల మీద కూడా ఉన్న చంద్రహారాన్ని ఈయన తీసుకుంటే ఇంకా ఉంది. వాళ్ళ ఒంటెల మీద ఎంత బంగారం ఉందో. 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలులో గిద్యోనుతో, నీవు మిద్యానుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి కనుక నీవును నీ కుమారులు, నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవల్లని చెప్పాను. ఇశ్రాయేలుకి ఏదొచ్చినా ఆగదు. నువ్వు హీరో అయ్యావు, మమ్మల్ని రక్షించావు కాబట్టి ఇక తరతరాలు నీ వంశం వాళ్ళే మమ్మల్ని ఏలాలి అన్నారు. అంటే నువ్వు రక్షించావు, నీ తర్వాత నీ కుమారులు కూడా మమ్మల్ని ఏలాలని ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. అప్పుడు గిద్యోను గారు ఎంత మంచి మాట అన్నాడో చూడండి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. ఎవరు చెప్తారండి ఈరోజు? ఏ సంఘంలోనైనా సంఘ కాపరి తర్వాత వారసుడు ఎవరు చెప్పండి? అభిషేకిస్తారు స్టేజీ మీదకు తీసుకొచ్చి. ఏ విశ్వాసులు ఎవరికి అర్హత లేదా? ఎవరిని అభిషేకించరా? వారసులుగా వాళ్ళనే పెట్టుకుంటారు. ఎందుకంటే పెద్ద ట్రస్ట్ ఉంటుంది వాళ్ళకి, చాలా ఆస్తులు ఉంటాయి కాబట్టి ఈ ఆస్తి పరాయుడికి ఇవ్వటం ఎందుకని చాలామంది ఏం చేస్తారు? వారసులుగా వాళ్ళకి ఇస్తారు. కానీ గిద్యోను గారు ఆ విషయంలో నేను కాదు ఏలేది, నా వంశం వాళ్ళు ఎవడు కాదు, దేవుడే మిమ్మల్ని ఏలాలని ఒక మంచి మాటని వాళ్ళకి తెలియజేశారు. అయినా వాళ్ళ మాట వినరు. అక్కడ ఒక మంచి మాట గిద్యోను గారు చెప్పినట్టుగా మనకి అర్థమవుతుంది ప్రియులారా. నేనును మిమ్మల్ని ఏలరాదు, నా కుమారులు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వాలని మనవి చేయుచున్నానని. వారు ఇష్మాయేలీలు. ఇంతకెవరు? మిద్యానీయులు అనగానే మిద్యాను ప్రాంతంలో నివసిస్తున్న వారు ఎవరయ్యారంటే ఇష్మాయేలీలు. ఇష్మాయేలీలు అంటే అబ్రహాము గారికి తన దాసివైన హాగరు వలన పుట్టిన కుమారుడు. ఇస్సాక్ అంటే ముందుగా పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలు వంశస్థులందరూ ఎక్కడ నివసిస్తున్నారు? మిద్యాను ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇప్పుడు మిద్యానీయులు అంటే ఎవరయ్యానంటే ఇష్మాయేలీలు. అక్కడ మనకు క్లారిటీ ఇచ్చాడు. ఇష్మాయేలీలు అంటే ఇష్మాయేలు సంతానం అని అర్థం. కనుక వారి పోగులుండెను వారికి. అంటే ఇష్మాయేలీలకి ఏముంటాయంట?
చెవులకు పోగులు ఉంటాయి. పెట్టుడు పోగులు కాదు, రోడ్డు గోల్డ్ పోగులు కాదు, ఒరిజినల్ బంగారం పోగులు. ఎందుకంటే విస్తారంగా అక్కడ బంగారం దొరికింది కాబట్టి ఒంటెలకే ఈ చంద్రహారాలు చేపించారు. వాళ్ళు కూడా పోగులు పెట్టుకునే అలవాటు ఉందంట. వారికి చెవులకు పోగులు ఉండెను. అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండి పోగులను దాని మీద వేశాను. గిద్యోను గారు ఏమడిగాడు వాళ్ళని? మీ దోపుడు సొమ్ములో నున్న పోగులను నాకు ఇవ్వాలని మనవి చేయుచున్నాను నేను. వాళ్ళ దగ్గర నుంచి ఆ దోపుడు సొమ్ము అంటే ఆ మిద్యానీల్ని చంపగా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా దోచుకున్నారు. అదంతా నాకు ఏమన్నాను కానీ ఒక పెద్ద దుప్పట్లాంటిది పరిచి అందులో అందరూ ఆ దోపుడు సొమ్ము, ఆ పోగుల్ని, ఆ చంద్రహారాలని, వీటన్నిటిని అందులో పడేశారు. వాటి విలువ చెప్తున్నాడు తర్వాత. అందుకు వారు సంతోషముగా మేము వాటిని నీకు ఇచ్చేద్దామని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండి పోగులను దాని మీద వేశాను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములను, కర్ణభూషణములను, కర్ణభూషణం అంటే చెవుకుండే ఆభరణాలు, ధూమ్రవర్ణపు బట్టను గాక ఒంటెల మెడలనున్న గొలుసులను గాకను అతడు అడిగిన బంగారు పోగులను ఎత్తు 1700 తులముల బంగారము గిద్యోను ఎంతంట మొత్తం ఈ గొలుసులు కానీ, ఒంటెలకున్న గొలుసులు కానీ, వాళ్ళకున్న కర్ణభూషాలు కానీ, చంద్రహారాలు కానీ, ఈ ధూమ్రవర్ణపు బట్టను కాక ఒంటెల మెడలో ఉన్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగులను ఎత్తు 1700 తులముల బంగారము ఎంత మొత్తం 1700 తులముల బంగారం. ఇప్పుడు ఎంత ఇద్దో బంగారు పని వాళ్ళు చెప్పాలి లెక్క. 1700 తులాలు ఇప్పుడు ఎన్ని కోట్లండి? 1310 కోట్ల. నేను లెక్కలేనులే, ఆన్సర్ చెప్తే చెప్పండి. రైట్. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దానిని ఉంచెను. ఇది తప్పుడు పని. ఎందుకు? ఏఫోదు దేవుడు ఎవరు ధరించాలని చెప్పాడో తెలుసా? యాజకుడు ధరించాలి. యాజకుడు దేవుని దగ్గర విచారించేటప్పుడు ఏదైనా దేవుడు దగ్గర మనం కనుక్కోవాలనుకున్నప్పుడు యాజకుడు దాన్ని ధరించి, అంటే ప్రత్యేకమైన వస్త్రాలు యాజకుడు ధరించాలని మోషే గారి ద్వారా దేవుడు తెలియచేశాడు. ఇశ్రాయేలీల్లో లేవి గోత్రంలో అహరోను కుటుంబంలోని వారు మాత్రమే యాజకులు. ఈ యాజకుడు ధరించవలసిన వస్త్రాలు, వాటి డిజైన్ మొత్తం దేవుడే మోషే గారికి చెప్తే మోషే గారు దాన్ని కుట్టించాడు. అందులో ఆ వస్త్రం మీద ధరించే ఒక వస్తువే, ఒక వస్త్రమే ఏఫోదు. ఇప్పుడు బంగారంతో ఏం చేయించాడు? ఏఫోదు. ఒకసారి మనం నిర్గమకాండం 28వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయము 4వ వచనం. చదివారా? అంటే యాజకుడు ధరించవలసిన వస్త్రాల్లో డిజైన్ చెప్తున్నాడు. పతకమును, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు, వారు కుట్టవలసిన వస్త్రములు. చాలండి. అంటే యాజకుడు ధరించాల్సిన వస్త్రం యొక్క డిజైన్ అది. ఏమేమి ఉన్నాయి అందులో? పతకం, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు, వారు కుట్టవలసిన వస్త్రాలు. 39వ అధ్యాయము అదే నిర్గమకాండం 2వ వచనం. ఇంకొంచెం క్లారిటీగా ఉంది ఇక్కడ. మరియు అతడు బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ ఏఫోదును చేసెను. అంటే ఏఫోదు నూలుతోనూ ప్లస్ బంగారంతోనూ నీల ధూమ్ర వర్ణము గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ ప్లస్ బంగారంతో ఏఫోదును చేసెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ నున్న నారతోనూ చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. దాని కూర్చు
భుజములను చేసిరి, కూర్చి ఖండములను చేసిరి, దాని 2 అంచుల యందు అవి కూర్చబడెను. అంటే ఏఫోదుకి ఏమేమి కూర్చారనేది డిజైన్ ఇక్కడ. కాబట్టి ఈ ఏఫోదు ఎవరు ధరించాలి? యాజకుడు ధరించి దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఇప్పుడు ఈయన యాజకుడు కాదు, ఇశ్రాయేలుని రక్షించడానికి ఒక న్యాయాధిపతిగా దేవుడు తీర్చాడు. అయితే ఆ ఏఫోదు డిజైన్లో వీళ్ళ దగ్గర బంగారం తీసుకొని ఈయన ఏం చేశాడు? బంగారంతో ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచాను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. ఇక అర్థమైందా? కాకాని తోటలో దేవదాసయ్య గారి సమాధి ఎట్టయిందో ఏమండి, పెద్ద పెద్ద భక్తులు సమాధులు కానీ ఇవన్నీ ఎలాగైతే భక్తులకి చెడిపోవటానికి, విగ్రహారాధన చేయటానికి ఆధారమైనయో, అలాగే ఈయన ఏఫోదును చేయించుకొని అక్కడ పెట్టడం వల్ల ఎటు నువ్వు ఏలనన్నావు, నీ పిల్లలు కూడా మమ్మల్ని ఏలకుండా వద్దన్నావు, దేవుడే ఏలాలన్నావు, కనీసం నువ్వు చేసిన ఏఫోదునన్నా మేము పూజిస్తాం. ఏఫోదు అంటే ఎవరిది? యాజకులు ధరించే వస్త్రం మీద ఉండే డిజైన్. ఇప్పుడు ఏఫోదు నువ్వు చేయించావు కాబట్టి, బంగారంతో చేయించావు కాబట్టి అక్కడికి వెళ్ళి మేము మొక్కుకుంటాం అని ఇశ్రాయేలీలు ఏమైపోయారంట? దాన్ని అనుసరించి, అంటే దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, దేవునికి మొక్కవలసిన వారు ఈ గిద్యోను గారు చేయించిన ఏఫోదుకి సాగిలపట్టడం, మొక్కటం, అక్కడికి తీర్థయాత్రలకు ప్రయాణాలు చేయటం ఇలా అయిపోయారు. ఈయన అది పెట్టకుండా ఉంటే వాళ్ళు అది చేసేవాళ్ళు కాదు. ఎంత మంచోడికి ఎంత చెడ్డ ఆలోచన వచ్చిందో చూడండి. అంటే ఎంత మంచి పనులు చేసినా దేవుడి సహాయంతో కొంతకాలం నడిచినా ఏదో ఒక రోజు తప్పిపోయే ప్రమాదం ఉంది. సొంత ఆలోచనతో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా భక్తులందరూ పాడైపోయే ఒక క్రమాన్ని ఎంత మంచి భక్తుడైన గిద్యోను గారు చేయటం నిజంగా విచారకరం. ఆయన ఏఫోదును చేయించటం, వాళ్ళ దగ్గరే బంగారం తీసుకోవటం, ఇది చాలా ఘోరంగా వాళ్ళు పాడైపోవటానికి కారణమయ్యారు. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. పాత నిబంధనలో భక్తుడు తప్పు చేస్తే వాళ్ళ వంశంలో ఎవరొకరికి ఆ కీడు వెంటాడుతూనే ఉండేది. అదే మీరు చేసిన అపరాధాలు 2-3 తరాల వరకు మిమ్మల్ని వెంబడిస్తాయని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో చెప్తాడు దేవుడు. అది పాపం కాదు, దోషాలు, అపరాధాలు. అవి ఒక శాపం. దేవుడి తల్లిదండ్రులు చేసింది బిడ్డల మీదకి వస్తుంది అనేది అది ఒక శాపం. ఇప్పుడు గిద్యోను గారు చేసింది వాళ్ళ వంశంలో వాళ్ళకి అది ఉడిగా ఉన్నది, అంటే కీడుగా ఉంది, శాపంగా మారింది. చూస్తారా? నిర్గమకాండం 5వ వచనం అనుకుంటా చూడండి, 20వ అధ్యాయము 4-5. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడను. తండ్రి దేవుని ఆజ్ఞలు పాటించి ఉంటే ఆ తరతరాలు 1000 తరాల వరకు ఈ ఆశీర్వాదం వాళ్ళ పిల్లల మీదకి వచ్చేదంట. అలాని వాడు తప్పు చేస్తే దేవుడు వాడి మీద ఆశీర్వాదం ఉంచడు. కొన్ని తప్పులు చేసినా క్షమించి ఈ తండ్రిని బట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని అలా ఆశీర్వదిస్తూ ఉండేవాడు. అలా అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదం క్షమించటాన్ని బట్టే యేసుక్రీస్తు పుట్టేదాకా ఉంది కదా. 1000 తరాలు కూడా అవ్వలేదు. అబ్రహాము గారి నుంచి దావీదు గారి వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. అక్కడి నుంచి మరొక 14, అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన యోసేపు గారి వరకు 14, 14 ఎంత? 42 తరాలు. 1000 తరాల వరకు కరుణిస్తా అన్నాడు దేవుడు. కానీ తప్పు చేస్తే, దోషం చేస్తే 3-4 తరాల వరకు. ఇప్పుడు గిద్యోను గారు చేసిన ఈ దోషం ఆయన కుటుంబీకులకు ఉరిగా ఉంది. 28వ వచనం, మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అణపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. ఇశ్రాయేలు దెబ్బకి గిద్యోనీయులు తలకాయలు ఎత్తుకోలేక అణచివేయబడి ఉన్నారు. అంటే గిద్యోను గారు బతికున్నంతకాలం ఎవడు ఇశ్రాయేలు మీద కన్నెత్తడానికి, తలెత్తడానికి అవకాశం లేకుండా
చేశాడు. అయితే అతను మంచి చేశాడు కాబట్టి అతని దినాల్లో ఏ కీడు రాకుండా అతని తర్వాత అతని కుమారుల దినాల్లో ఇదిగో ఈ కీడు వాళ్ళ మీదకి వచ్చింది. ఎందుకు ఆ కీడు వచ్చిందంటే ఏఫోదును బంగారంతో చేసి ఒఫ్రాలో తన ఇంటి దగ్గర పెట్టాడు కాబట్టి. 29వ వచనం. తరువాత యావాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయాను. ఎవరు యెరుబ్బయలు అంటే? గిద్యోను గారు. రైట్. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. అంటే చాలామంది భార్యలు ఉన్నారు. అతని కడుపున పుట్టిన వాళ్ళు 70 మంది కుమారులు ఉన్నారు. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా, ఇది ఎక్స్ట్రా. అనేక మంది భార్యల వల్ల పుట్టిన వాళ్ళు 70 మంది ప్లస్ మరొక ఆమెను ఉంచుకున్నాడు. ఉపపత్ని అంటే అక్కడ ఉంచుకున్నాడు. ఆమె వల్ల పుట్టిన ఒక కుమారుని పేరు అబీమెలెకు అని పేరు పెట్టాను. అబీమెలెకు అంటే రాజుకు తండ్రి. అబీమెలెకు అంటే రాజుకు తండ్రి అని అర్థం. 32వ వచనం. యావాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయేలు ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడిన, తన తండ్రి దగ్గర సమాధిలో ఇతను కూడా పాతి పెట్టారు. అంటే టోటల్గా గిద్యోను గారి స్టోరీ అయిపోయింది. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసి కొనక, ముందే చెప్పాను కదా, నాయకుడు చనిపోగానే ఇశ్రాయేలు మళ్ళీ పాడైపోవటం మొదలుపెట్టారు. నాయకుడిని దేవుడు పంపించగానే ఆయన ఉన్నంతకాలం బాగుంటున్నారు, ఆయన లేకపోగానే మళ్ళీ దారి తప్పుతున్నారు. గిద్యోను గారు చనిపోయారు. మళ్ళీ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసి కొనక మరలా బయలులు అనుసరించి వ్యభిచారులై బయల్పెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. నిబంధన యొక్క ప్రభు. బయల్పెరీతు అంటే నిబంధన యొక్క ప్రభు అని అర్థం. తమకు దేవతగా చేసుకోండి. మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఇశ్రాయేలీలు ఏం చేశారంట? దేవుడినే మర్చిపోయారు. ఉపకారం చేసిన గుర్తుపెట్టుకుంటారా? మనం ఏదో చిన్నప్పుడు పద్యం విన్నాం, ఉపకారికనుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని సుమతి శతకం చదువుకున్నాం. ఇది బైబిల్లో కొటేషనే. నీ శత్రువును ప్రేమించి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన. ఉపకారికి ఉపకారం చేయి, అపకారం చేయొద్దు. ఆడి నెపాలు ఎంచకుండా నెపమెంచక చేయువాడే నేర్పరి. వాడి శత్రువైనా నీకు అపకారం చేసినా వాడిని క్షమించి వాడి అపకారాన్ని వాడికి మళ్ళీ చేయకుండా ఉండవాడు గొప్పోడు అని సుమతి శతకం ఎప్పుడు రాయబడిందో తెలియదు నాకు. మా అయితే ఈ 19వ 20వ శతాబ్దంలో వచ్చి ఉంటుందేమో. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడు? ప్రభు చెప్పండి, ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. గిద్యోను గారు చేసిన మేలును మర్చిపోయారు. అదేమంటే, నువ్వు మమ్మల్ని ఏలొద్దన్నావు, నీ కుమారులు కూడా మేము ఏలం అన్నావు, నువ్వు చెప్పావు కాబట్టి మేము మీకు ఏం చేయమన్నారు. అంతే కదా. గిద్యోను చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఇశ్రాయేలీలు ఉపకారము చేయక పోయిరు. గిద్యోను ఇంటి వారికి ఉపకారం చేయకుండా పోయారు. 9వ అధ్యాయము దేవుని చిత్తమైతే వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇశ్రాయేలీలందరూ కనాన్లో నివసిస్తూ ఉన్న సమయంలో నడిపించే నాయకుడు లేనప్పుడు, వారు చెదరిపోయినప్పుడు, మీకు అవిధేయులుగా మారినప్పుడు, శత్రువులు వారి మీద దాడి చేసి వారిని హింసిస్తున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు మీరు వారి మొర ఆలకించి అనేక మంది న్యాయాధిపతులను వారి కొరకు పుట్టించారు. అందులో భాగంగా తండ్రి ఈరోజు మేము గిద్యోను గారి గురించి నేర్చుకున్నాం. కానీ ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే కృతజ్ఞత లేనివారుగా ఉన్నారో, మరి గిద్యోను గారు చేసిన ఆ మేలును మర్చిపోయి తన కుటుంబాన్ని మరిచిపోయిన వారు ఉన్నారు. అవును తండ్రి, మిమ్మల్నే విడిచిపెట్టిన వారికి చేసిన మేలును మరవటం పెద్ద కష్టమేం కాదు. ఈరోజు మా పరిస్థితి కూడా ఎలా ఉందో మేము ఆలోచించుకుంటే, మేలు చేసిన వారికి మేలు చెయ్యకపోగా కీడు చేసేవారు క్రైస్తవుల్లోనే కనపడుతున్నారు. ఒక తరం వెళ్ళి మరొక తరం వచ్చిన
పోయిన తరం వారిని జ్ఞాపకం చేసుకునే పరిస్థితి సమాజంలో కనపడట్లేదు. ఇప్పుడు చేసిన మేలునే మర్చిపోయిన వారు విశ్వాసఘాతకులుగా కనపడుతున్నారు. మీ వాక్యానికి లోబడిన మేము అలా ఉండకుండా తిరిగి మేలు చేసే విధంగా, కీడు చేసిన వారికి సైతం మేలు చేసే విధంగా మా మనసులను సిద్ధపరచుకోవటానికి మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. నిజంగా తండ్రి, గిద్యోను గారు మీకు ఎంత లోబడ్డారో, మీ మాట ఎంత తూచా తప్పకుండా విన్నారు. ఏమాత్రం 300 మందితో మరి సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువులంతా, మిడతలంత విస్తారంగా ఉన్న అన్ని జాతుల వారిని ఎదిరించడం ఎలా సాధ్యం అనే ఒక చిన్న అనుమానం కూడా రాకుండా మీరు చెప్పిన పని తూచా తప్పకుండా చేశారు. మేమైతే ఇది అసాధ్యం ప్రభువా, నా వల్ల కాదు, ఇంకెవరినైనా ఎన్నుకోండి అని చెప్పేవాళ్ళమేమో. కానీ గిద్యోను గారు ఏమాత్రం సంకోచించకుండా 300 మందితో మీ మాటకు లోబడి మరి అంతమంది శత్రువులను తరిమే మనసును, ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఆ బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మేము కూడా తండ్రి అసాధ్యమైనది ఏదైనా మాకు సాధ్యం కాదు అని వెనకడుగు వేయకుండా, ఇది మా వల్ల కాదు అనుకోకుండా మీరు అప్పగించిన పనిని మీ మాటకు మేము శిరసా వహించి అది ఎంత అసాధ్యమైన పని అయినా చేయగలిగే మనసును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మిగిలిన భాగం మీ చిత్తమైతే మరొకసారి ఆలోచించడానికి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. రావాలని ఆశ కలిగిన బిడ్డలు రాలేనందుకు చింతిస్తూ, మీ చిత్తమైతే వారికి భూమి మీద బ్రతుకుంటే మరొక తరుణాన్ని అనుగ్రహించండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా రాలిపోతామో తెలియదు కనుక వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి కూడా అనేక మంది మరి హతులవుతున్నారు నాయన. వారి జాబితాలో మేము ఉండకుండా మీ మాటలు వినటానికి, సమాజంగా కూడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన సహాయాన్ని అనుగ్రహించండి. పడిన ఖర్చుకి, కష్టానికి రెట్టింపు ఫలితాన్ని వారికి అనుగ్రహించమని, ఆ పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరచండి. తినుచుండగా మాకు అందరికీ సమృద్ధిగా సరిపోవటానికి సహాయాన్ని దయచేయండి. దాన్ని తిని ఆ శక్తిని మీ యొక్క సేవలో ఉపయోగించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క సమాధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.